దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని పలు విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, కాచి కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారు? ఇన్ని చేసిన దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటాడంటే కేవలం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నాడు. ఆయన మన నుంచి కృతజ్ఞత హృదయాన్ని ఆయన కోరుకుంటాడు. ఆయన చేసిన కార్యాలకి మనం ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విషయాన్ని. అందుకే స్తుతియాగము చేయవాడు ఆయన్ని మహిమపరుచున్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. స్తుతియాగం ఎవరైతే చేస్తూ ఉంటారో వారు దేవుని మహిమపరిచేవారు అనే విషయం రాయబడుతుంది. మనందరం కూడా మన యొక్క జీవితాల్లో ఆయన చేసిన మేళ్లను తలపోసుకుంటూ ఆయనకి నిత్యము స్తుతియాగం చేయడం, కృతజ్ఞత కలిగి ఉండడం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు మన కృతజ్ఞత ఇవ్వాలి అని మరొక్కసారి ఆలోచన చేసినప్పుడు నాకు ఏమైనా చేశాడా, నేను దేవుడికి కృతజ్ఞత చెల్లించాల రీతిగా ఏంటి నేను పొందుకున్నాను అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను బట్టి ఆయనకే కాదు మనం కూడా ఎస్ అవును ప్రభువా నిజమే అని ఆయనకి కృతజ్ఞత చెల్లించే భక్తులమై ఉంటాం. ఏమిటా మాట అంటే 116వ కీర్తనలో 8వ మాట మనం చూసుకున్నట్లయితే ఆ మాట ఈ విధంగా రాయబడుతుంది. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని కీర్తనలో చెప్తున్నాడు. మరోసారి విందామా మాట. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని కీర్తనకారుడు ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవిత గమనంలో దేవునిచి పొందిన ఆయన మేళ్ళకి ఆయన ఈ రీతిగా ఆయన చెప్తాడు. తన జీవితంలో కలిగిన ఆ కష్టాలు, మరణ భయాలు, జారిపోయే పరిస్థితులు, దుఃఖించిన పరిస్థితులు ఇవన్నిటినీ కూడా ఆయన తలపోసుకొని ఆయన చెప్తాడు, అయ్యా మరణము నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా యొక్క పాదములను నీవు కాపాడుతున్నావయ్యా అని ఆయన చెబుతూ ఉన్నాడు. అదే కీర్తనకారుడు 56వ కీర్తన 12వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. అలాగే చెప్తున్నాడు అదే కీర్తనకారుడు అదే మాటని మరో రూపంలో చెప్తూ ఉన్నాడు. 56వ కీర్తన 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. అర్థమైందండి మాట. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అదే మా ఇక్కడ 116వ కీర్తనలో చెప్పిన మాట మన ఆ యొక్క 56వ కీర్తనలో ఇక్కడ చెప్పబడుతుంది. ప్రాణానికి మరణం, జాగ్రత్త వినండి, ప్రాణానికి మరణం, కన్నులకు కన్నీళ్లు, పాదాలకి తొట్టుపాటు, ఈ మూడు మన జీవితంలో కలిగితే మన జీవితం అగమ్యగోచరమే. అంతే కదా, జీవితం అంతా కూడా దుఃఖమే. ప్రాణము మరణ భయంతో ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. అటువంటి మరణ భయం నుంచి ఆయన తొలగిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి గొప్ప బలాన్ని ఇస్తాడు. అలాగే కన్నీరు విడవకుండా కన్నులు, అంటే కన్నీరు విడవద్దా?
కన్నీరు విడవాలి అంటే ఆ దుఃఖ భారము నీ హృదయం నుంచి ఆయన తీసి నీకు ఓదార్పునిస్తాడు అన్నమాట. ఇది కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను అంటే దాని అర్థం అంటే నీ హృదయ వేదనని తొలగించి నీ హృదయంలోని చక్కని శాంతినిస్తాడు, ఓదార్పునిస్తాడు అన్న మాట చెప్పబడుతుంది. అంతేకాదు కానీ తొట్టిల్లకుండా నీ పాదములు, మనం జారి పడకుండా మన పాదాలను కూడా ఆయన కాచి కాపాడుతూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. అందు నిమిత్తమే చూడండి 116వ కీర్తన ఆ యొక్క 12 ఇందాక 8వ వచనం చూసాం, కానీ 12వ వచనాన్ని చూసినప్పుడు ఆయన ఏమంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించెదను. ఇవి ఉపకారాలైనా ఎంతమంది ఇవే ఉపకారాలు అని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రాణ భయం నుంచి, మరణ భయం నుంచి ప్రాణాన్ని, దుఃఖం కన్నీరు రాకుండా ఆ కన్నులను జారిపడి మనం పతనమైపోకుండా మన పాదాలని ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దావీదు తన యొక్క జీవిత అనుభవం నుంచి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయనకి జీవిత కాలంలో మరణ భయాలు చాలా వచ్చాయి. మనం అనుకుంటూ ఉంటాం ఆయన పెద్ద మహారాజు, ఆయనకేం తక్కువ, ఆయనకేమిటి అని. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత పొందుకుంటూ ఉండేవాడో అలాగే మరణ భయం కూడా ఆయనకి అంత ఎక్కువగా ఉంటూ ఉండేది. ఏనాడైతే ఇజ్రాయేల్ ప్రజలు సౌలు యొక్క రాజ్యంలో సౌలు, దావీదు వీరందరూ కూడా యుద్ధం చేసి తిరిగి వస్తున్న సమయంలో ఆ అందరూ కూడా ఒక కీర్తన పాడారు. ఆ కీర్తన దావీదుకి ఉరైనట్టుగా అయిపోయింది. ఏమిటా కీర్తన? సౌలు 1000 కొలదును, దావీదు 10,000 కొలదును అని ఫిలిస్తీయులతో యుద్ధం చేసి తిరిగి వస్తున్న సమయంలో వారి విజయాన్ని పురస్కరించుకొని వారు కీర్తన పాడారు. ఆ కీర్తనలోని వారు చెప్పిన మాట అంటే సౌలు 1000 కొలదుగాను, దావీదు 10,000 కొలదుగాను అని మాటని పాడడంతో సౌలుకి ఈర్ష్య పెరిగింది. ఈర్ష్య పెరగడంతో ఆ దావీదుని చంపడానికి ఆయన ప్రణాళికలు రచించి ఆయన్ని అనేక రీతిలుగా ఆయన్ని వెంబడించాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన యొక్క సైనికులతోటి ఆయన అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఏనాడైతే సౌలుకి ఈ యొక్క అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ అపవిత్రాత్మని పోగొట్టడానికి దావీదు సితారా తీసుకొని వాయిస్తున్నప్పుడు, ఎదురుగుండా కూర్చొని వాయిస్తున్నప్పుడు సౌలు యొక్క కోపం ఎక్కువైపోయి చేతిలో ఉన్న ఆ యొక్క బల్యాన్ని తీసి విసిరి చంపాలని ప్రయత్నించినటువంటి సన్నివేశాలు మనకి 2-3 కనబడతాయి. వాటి నుంచి కూడా ఆయన తప్పించాడు. మరణ భయం నుంచి, మరణం నుంచి ఆయన్ని తప్పించిన సన్నివేశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు తన యొక్క సొంత కొడుకు అబ్షలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఆ అబ్షలోము చేతి నుంచి మరణ భయంతో ఆయన పరిగెత్తిన సన్నివేశం ఉంది. ఏ దేవుని కూడా దేవుడు తనని విడిచిపెట్టలేదు. ఆయన ప్రాణాన్ని మరణ భయం నుంచి తప్పించాడు అని చెప్పి ఆయన తన అనుభూతిని ఆయన చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన దుఃఖపడుతున్న విషయాలు చెప్తూ ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన దుఃఖపడటం ఎలా దుఃఖపడుతున్నాడు అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే ఆయన చెప్తున్నాడు ఆయన దుఃఖం ఏ విధంగా ఉండేది చెప్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రతి రాత్రియు కన్నీరు విడిచి నా పరుపును
తేన చేయించున్నాడు. అంటే పరుపు తేలిపోయినట్టుగా ఆయన కన్నీరు విడిచాడు. అంటే ఎంత ఏడుస్తూ ఉండేవాడు, ఎంత దుఃఖపడుతూ ఉండేవాడు అనే విషయాలు. అందుకే అంటాడు, అటువంటి కన్నీటి నుంచి కూడా నన్ను తప్పించాడు. ఆ కన్నీరు నా కన్నులు రాకుండా, నా హృదయానికి ఆ దుఃఖం రాకుండా ఆయన నన్ను కాపాడిన దేవుడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన జారి పడకుండా అనేక సార్లు ఆయన్ని తప్పించి నడిపించిన విషయాలు. జారిపోవడం అంటే మన కాలు జారి పడిపోవడం మాత్రమే కాదు, ఆత్మీయ స్థితుల నుంచి జారిపోయే పరిస్థితులు. ఒకనొక సమయంలో ఆయన మేడ మీద విహరిస్తూ చూడకూడని సన్నివేశం చూసి జారిపోయిన పరిస్థితి. ఆ జారిపోయిన స్థితిని కప్పిపుచ్చుకోవడానికి తను చేసిన పనులు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు నాతాను యొక్క ప్రవక్తను పంపి ఆయన యొక్క విషయాన్ని తనకు చేసి పశ్చాత్తాపం చేసి జారిపోకుండా తిరిగి నిలబెట్టడానికి ఆయన చేసిన సన్నివేశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అంతే కదా. అంతేకాదు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు కూడా పతనమైపోతున్న ఆ జీవితం నుంచి కూడా ఆయన రక్షించాడు. జారిపోయిన స్థితి ఆయనకు కూడా ఒక్క అవకాశం నాకు ఇవ్వ అని సంసోను అడిగినప్పుడు ఆయన దేవునికి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ప్రకారం తను ఊహించిన వాటికంటే అధికమైన శత్రువుల్ని చంపి జైపోతున్న సన్నివేశాన్ని మనం చూస్తాం. అంటే జారి పడిపోతున్న సమయంలో కూడా దేవుడు కాపాడి నిలబెట్టిన విషయాలు మనకి కనబడుతున్నాయి. ఈ రీతిగా మన బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూసుకున్నప్పుడు ఇందులో అనేకం కనబడుతుంటాయి. వీటిని బైబిల్ గ్రంథంలో ఓహో ఇవి కథలు కదా అని నీవు అనుకుంటే, నేను అనుకుంటే అది పొరపాటే. ఒక్కసారి వాటిని మన జీవితానికి ఆపాదింపు చేసుకొని మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మన అణభయం లేదా, కన్నీరు లేదా, జారి పడిపోయే పరిస్థితులు లేవా? ఇటువంటి స్థితుల నుంచి కూడా దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట, మీ అపరాధముల చేతులు పాపముల చేతులు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనం దేంట్లో చచ్చిపోయిన వారమే, అవునా కాదు? మరణము నుంచి మన ప్రాణాన్ని ఆయన తప్పించాడు. అందుకే దేవుడు కృతజ్ఞత కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు? కృతజ్ఞత కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, పౌలు, అపోస్తలుడు పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలోని ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు కోరుకుంటుంది ఏమిటో ఆయన అడుగుతున్నాడు, చెప్తున్నాడు. చూడండి, ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏమిటి దేవుని చిత్తం? ప్రతి విషయాల్లో కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. అంతమించి వేరే మార్గం లేదు. కీర్తనకుడు కూడా అదే మాట చెప్తాడు. 50వ కీర్తన 14వ వచనం చూడండి. 50వ కీర్తన 14వ వచనం, దేవునికి స్తుతియాగం చేయుడి, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆయనకి మనం చెల్లించవలసింది, ఇవ్వాల్సింది ఏమిటంటే కేవలము కృతజ్ఞత. ఎందుకు అంటే ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మనం ఊహించడం అన్ని విషయాల్లో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? 107వ కీర్తనలో మొదటి మాటలో చెప్తున్నాడు, ఆయన గుణం యెహోవా దయాళుడు. చూసారా? ఆయన దయాళుడు కాబట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసి ఉన్నది అనే విషయాన్ని చెప్పబడుతుంది. అంతేకాదు మనం మరొక మాట మనం చూసుకున్నట్లయితే ఉంటుంది. చూడండి 107వ కీర్తనలోనే ఒక మాట మనం చూసుకున్నట్లయితే అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు 4 సార్లు ఒకే మాటని అక్కడ ఉచ్చరిస్తూ ఉన్నాడు. 8, 15, 21, 31 వచ్చాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు వారు అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజల్ని ఉద్దేశించి రాస్తున్నారు. ఏమని దేనికి రాస్తున్నారు? ఆయన కృపను బట్టి. ఎవరి కృప? దేవుని కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడుగా, ఇది చాలా చేశాడు. కాబట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ ఒక్క కీర్తనలోనే ఆయన 4 సార్లు ఆ మాటని రాయించి ఉంచాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆ నరులు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మనం కూడా ఆయన ప్రజలమేగా, మనం కూడా ఆయన సంతానమేగా, ఆయన కూడా మనల్ని రక్షించిన వారేగా, ఆయనే కదా మనల్ని కూడా పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు, కంటికి రెప్పలా చూసుకుంటున్నవాడు. మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాము. ఆయన ఏమంటున్నాడు? మొన్న దినాన్ని మనం చూసాం, శుక్రవారం అన్నాడు, మీకు ఏ ఆపద ఏ అపాయం రాకుండా ఏ హాని కలగకుండా మిమ్మల్ని నేను చూస్తాను. మీ దగ్గరికి ఏమైనా వస్తున్నదంటే ముందు నా దగ్గరికి వస్తున్నది. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టువాడు అంటే మన దగ్గరికి వచ్చే ముందే ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుమతితోటి మన దగ్గరికి వస్తున్నదని చెప్పబడుతున్నది. అంటే ఆయన మన మీద తన దృష్టిని తదేకంగా ఉంచుతూ ఉన్నాడు. మన పిల్లలు చెడిపోవడం కానీ, పడిపోవడం కానీ, మరణంలోకి వెళ్ళిపోవడం కానీ ఏ తల్లిదండ్రులైనా సహించగలరా? భరించగలరా? ఊహించగలరా? వారు వారి బిడ్డల్ని చక్కగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అంతేగా మన పరలోకపు తండ్రి అంత కంటే ఎక్కువగా ఆయన మన మీద దృష్టి కేంద్రీకరించాడు. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అరచేతులు చెక్కుకున్నాను. ఎక్కడ చెక్కున్నాడు? అరచేతులు. అంటే ఆయన ఎంత దగ్గరగా మన మీద దృష్టి ఉంచి మనల్ని చూస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని కాపాడువాడు నిపుణుడు, మనల్ని కాస్తున్నాడు. ఆ దేవుడు ఏ మాత్రం కూడా కొనుగుడు, ఏ మాత్రం కూడా నిద్రపోడు. ఎల్లప్పుడు కూడా నీ సంరక్షణే, నీ బాగే, నీ మేలే ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు, కాంక్షిస్తూ ఉన్నాడు. నీ మీదే తన దృష్టి ఉంచి ఉన్నాడు. నరులమైన మనమే దారి తప్పిపోతూ ఉన్నాం. ఆయన చూస్తున్నాడో లేదు, ఆయన వింటున్నాడో లేదు, ఆయన మనం పట్టించుకుంటున్నాడో లేదు అని మనం సందేహిస్తున్నాం. కానీ నా దేవుడు ఏమాత్రం కూడా విడువడు, ఎడబాయడు. నీ మీద దృష్టించిన దేవుడు కురుకుడు, నిద్రపోడు. అందుకే అంత ధైర్యంగా చెప్పగలుగుతాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు కాస్తున్నావయ్యా. అందుకే నేను నా జీవితంలో నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మరణము నుంచి మన ప్రాణాన్ని ఇందాక చూసాం, మన పాప స్థితిలో పడి మరణమైన వారుగా ఉన్నాం. అంతేకాదు రోమిలికి రాస్తున్న పత్రికలో కూడా అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయము 11, 12 వచనాల్లోని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11, 12 వచనాలు. చూసారా, పాపం విషయంలో మనం మృతులము, దేవుని విషయమై యేసుక్రీస్తునందు జీవములు, మనం సజీవులు కాదు. అంటే పాపము అనే మరణం బంధకాల నుంచి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆ మరణ భయం మనల్ని పీడిస్తూ ఉండే
ఆ మరణ భయం నుంచి ఆయన మనల్ని యేసు ప్రభు ఈ లోకానికి నరుడుగా ఎందుకు వచ్చాడో మీకు ఎవరికైనా అర్థమైందా? తెలుసా? కారణం ఏమిటో తెలుసా? దేవుడు దైవలోకంలో కూర్చొని ఆజ్ఞిస్తే నెరవేరిపోతుందిగా. ఆయన ఎందుకు భూలోకానికి నరుడుగా ఏపించవలసిన విషయం అని ఆలోచన చేస్తే పండితులు చెప్తారు, ఆయన వచ్చింది నీ పాపాన్ని క్షమించి దానికి పరిహారం చెల్లించడం మాత్రమే కాదు. జాగ్రత్త, ఆయన నీ పాపాన్ని క్షమించి నీ పాపానికి పరిహారం చెల్లించడం మాత్రమే కాదు, ఏ మరణ భయమైతే నిన్ను భయపడుతుందో ఆ మరణపు ముళ్ళుని విరవడానికి ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మరణము నుండి నా ప్రాణమును, ఆ మరణపు ముళ్ళు విరిచాడు కాబట్టి ఇప్పుడు మరణం మన మీద ఏమాత్రం కూడా రాజ్యం అవ్వదు. మరణం ఇప్పుడు వచ్చే మరణం మన శరీరానికి తప్ప మన ఆత్మకి కాదు. ఈ ఆత్మ నిత్యము జీవం దేవుడితో ఉండే నిత్య జీవాన్ని పొందుకుంది. ఈ ఆత్మ మరణించే ప్రసక్తి లేదు. అందుకే అంటున్నాడు, ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, 2 సార్లు జన్మిస్తే ఒకసారి చావాలి. అర్థం ఏంటండి అని మీరు అడగవచ్చు. ఒకసారి జన్మించడం, తల్లి గర్భాన దేవుడు ఈ లోకాన్ని పంపించిన ఈ శరీర రూపంగా మనం జన్మించడం. ఎవరైతే ఈ రూపకంగా జన్మించి ఇంకా 2వ జన్మకి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా చనిపోతారో వారు 2 సార్లు మరణించారు. ఏమిటా 2 సార్లు మరణించడం? చచ్చిపోయి మళ్ళీ లేచి మళ్ళీ చచ్చిపోతారా? నో 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 నో, అది కాదు. వారు శారీరకంగా శారీర మరణం పొందుతారు. అలాగే ఆత్మ మూలంగా ఆత్మ కూడా ఆ యొక్క పాతాళాలకు వెళ్ళి మరణిస్తుంది. ఇవి 2 మరణాలు. అయితే దేవుడు ఒక కార్యాన్ని చేశాడు నీ గురించి, నా గురించి. ఎవరైతే 2వసారి మారు మనసు పొంది జన్మిస్తారో వారికి ఒక్కటే మరణం, అది శారీరక మరణం. అదే దాన్ని మనం బాప్తిస్మం అంటున్నాం, పునర్జన్మ అంటున్నాం. ఆయన అంగీకరించి ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఆయన నామంలో బాప్తిస్మం తీసుకుంటారో వారు 2వ జన్మ. అందుకే వాడు అంటారు, ఇప్పుడు ఇగో పాత్రని గతించును, సమస్తము కూడా నూతనమాయెను. అందుకే కొత్త పేరు, కొత్త ప్రవర్తన, కొత్త ఆలోచన, కొత్త నడవడిక అన్నీ కొత్తదే. క్రీస్తునందు వారు నూతన సృష్టి అని చెప్పబడుతుంది. అంటే కారణం ఏమిటి? ఆ మరణ భయం మన నుంచి ఆయన తొలగించాడు. మన జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉండవలసిందే. కారణం ఆయన మరణ పాత్రులమైన మనల్ని ఆయన మరణం నుంచి తప్పించి ఆయన నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. అవునా కాదు? ఎంతమందికి ధైర్యం ఉంది, ఎస్ నా దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడని? అందుకే ఆ ధైర్యాన్ని అక్షర రూపంలో పెట్టాడు ఎవరు? మన అపోస్తలుడు పౌలు. చావైతే బెస్ట్, మేలే. చావు మేలే. కారణం ఏమిటి? నేను ఇక్కడ చచ్చిపోయాను అనుకో, హ్యాపీగా దేవుడి దగ్గర ఉంటాను కాబట్టి ఆ చావు నాకు మేలే. బ్రతుకుడు కనుక బ్రతుకంటే నేను క్రీస్తు కోసమే, ఇంక ఈ లోకం గురించి కాదు. ఎవరైతే క్రీస్తు నుండి ఉన్నారో వారు ఈ లోకరీత్యా చనిపోయిన వారే. మొన్న మన సహోదరి పైడము చనిపోయింది. ఓకే, చనిపోయిన తర్వాత అక్కడ బాడీని పెట్టారు. అనేక మాటలు ఏవేవో మాట్లాడుకున్నారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇవి చేద్దాం, ఇవి చేద్దాం, ఓ పౌడర్ రాస్తారు, బట్టలు వేస్తారు, ఇవి తనకి ఏమైనా తెలిసిందే? దాని ఫలితం అంటే ఏమైనా అనుభవం కానీ, ఏమైనా నొప్పి కానీ, బాధ కానీ ఏమైనా తనకు తెలిసిందా? ఎందుకంటే ఆ శరీరం మరణించింది, చలనం లేదు, నిర్జీవం. అలాగే క్రీస్తులో ఉన్న వారికి ఈ లోకం ఆ రీతిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, లోకము నిమిత్తము నేను సిలువ వేయబడ్డాను.
ఈ లోకం నిమిత్తము నేను మృతుడినే. ఈ లోక విషయాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోకం ఏవి కూడా నా మీద పని చేయకూడదు, పని చేయకుండా ఉండాలి. అంటే నేను వాటికి ప్రతిస్పందింపకుండా ఉండాలి. శరీర నేత్రాస జీవ డంబాలు అవి నాలోంచి పోవాలి. అవి పోతేనే తప్ప మనం క్రీస్తుకి అంగీకార యోగ్యంగా ఉండవు. లోకరీతిగా మనం మరణించి తీరాలి. ఎంతవరకు అయితే మరణించకుండా మనం ఉంటూ ఉంటామో, ఇంకా ఈ లోకాశలలో, ఈ లోక భోగాల్లో, ఈ యొక్క దురాశ, ఈ యొక్క వాటిలో మునుగు తేలుతూ ఇంకా మనం ఉంటామో, ఇంకా మనం లోకరీత్యా జీవిస్తున్న వారిమే. అప్పుడు లోకరీత్యా జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఆ మరణ భయం వాటిని వెంటాడుతూనే ఉంటుంది. మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎవరైతే వీటికి అతీతులు అవుతారో వారికి మరణ భయం అనేది ఉండదు. దేవుడు రా అంటే ఎస్ ఐఎమ్ రెడీ అంటాడు. ఆ స్థితి దేవుడు ఆ స్థితి కోరుకుంటూ ఉన్నాడు మనందరినీ కూడా. అందుకే ప్రాణ భయము నుంచి, మరణము నుంచి ఆయన మనకి ఆ ప్రాణ భయాన్ని ఆయన తొలగించాడు. ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్తామని నిశ్చయంతోటి, నేను మరణిస్తే నాకు మేలే, మరణానికి సిద్ధపడటం. అలాగే ఇక మనం చూసుకుంటే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన మరణం నుంచి తప్పించాడు. కారణం ఏమిటి? ఎందుకు తప్పించాడు? చెప్పండి. యేసు ప్రభు మరణమైన వారిని తిరిగి బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? ఆయన దేవుడు కాబట్టి అని అంటారు. ఆయన దేవుడు కాబట్టి అని మాత్రమే కాదు, కారణం ఏమిటంటే ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలదు అని నిరూపించిన నిమిత్తము, ప్రాణం పట్టుటకు, ప్రాణం తీసుకున్నకు రెండింటికి కూడా నాకు మాత్రమే అధికారం ఉంది. ఐఎమ్ ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే విషయాన్ని మనకి చెప్పడానికి ఆయన ఈ కార్యాలు చేసుకొచ్చారు. అందుకే ఎవరు ఆ యాయిరు కుమార్తెని బతికించాడు. నాయను విధవరాలి యొక్క కుమారుడు పాడి మీద తీసుకెళ్ళిపోతుంటే ఆపి లే అని లేపి తన తల్లికి అందించాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టిన లాజర్ను కూడా ఏయ్ కమాన్ అని పిలవగలిగాడు. పిలిచి అప్పుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? నేనే మరణమును, నేనే పునరుత్థానమును, నేనే మరణమును, నేనే పునరుత్థానం. అంటే ఆ రెండింటికి కూడా నాకు మాత్రమే అధికారం ఉంది. కారణం, నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, నా తండ్రి ఎవరో నాకు తెలుసు, ఆయనకి ఏ అధికారం ఉందో నాకు తెలుసు, ఆయన నాకు ఏ అధికారం ఇచ్చాడో నాకు తెలుసు. ఆ జ్ఞానాన్ని మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన మరణపు మునుని విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనలో మరణ భయాన్ని తొలగించాడు. మరణము నుండి మన ప్రాణాన్ని రక్షించాడు. అవునా? మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఏదైనా ఆపదలో పడినప్పుడు పెట్టాడు, అబ్బా దేవుడు ఎంత గొప్పగా రక్షించాడండి, నేను చచ్చిపోయి ఉండేవాడిని అంటారా? ఏం లేదు, చచ్చిపోయేవాడిని, అయిపోయింది పని. నన్ను కూడా దేవుడు ఆ అంచుల వరకు తీసుకొచ్చాడు. కరోనా టైంలో డాక్టర్ గారు చెప్పారు, నా స్త్రీకి ఫోన్ చేసి, అమ్మా మీ డాడీ ఇక మాకు అందుబాటులో ఉండేటట్టు లేడు, చాలా పీక్గా ఉంది, మేము వెంటిలేటర్ పెడతాం, అవసరమైతే వైజాగ్ తీసుకెళ్తాం, నువ్వు చదువుకున్నదానివి, నువ్వు జాబ్ చూసుకో అని ఫోన్ చేసి మరి ఆయన చెప్పారు. కానీ దేవుని యొక్క మహాకృప వల్ల
నా ముందు జాయిన్ అయిన వాళ్ళు, నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళ కంటే వేగంగా నేను బతికి ఇంటికి వచ్చేసాను. ఇలాంటివి మన జీవితాల్లో లేవా? ఒక్కసారి వెతికితే మనకు కనబడతాయి. నిజమే కదా, దేవుడు మమ్మల్ని ఇటువంటి వీటి నుంచి బతికించాడు అని. కాబట్టి మన మరణం చూడకుండా దేవుడు మన ప్రాణాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన సమయం వచ్చే వరకు కూడా ఏ ఒక్కరిని కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన అనుమతి లేకుండా 2 పిచ్చుకల్లో ఒక పిచ్చుకు కూడా రాదట. అవునా? అంతే కదా. ఆయన పిలిస్తే ఏ ఒక్కరు కూడా ఆగలేరు. ఆయన ఏమని పిలుస్తాడు? చెప్పండి చెప్పండి. కీర్తనగా చెప్పాడు, నరులారా తిరిగి రండి. తిరిగి రావడం అంటే మీరు ఇలా లోపల వెళ్ళిపోయారు. తిరిగి రండి అంటే మళ్ళీ వెనక్కి వచ్చేయండి. నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు. ఆ పిలుపు ఒకసారి చెవులు పడితే ఇంకెవరు కూడా ఇప్పుడు కాదు ప్రభువా అని అనలేదు. అవునా కాదు? ఇకపోతే కన్నీరు విడవకుండా నా కన్నులు. కన్నీరు దేనికి వస్తుంది? బాధ, వేదన, నొప్పి ఇవి కలిగినప్పుడే కదా కన్నీరు. అంటే ఆయన మన బాధలో ఆయన సహాయం చేస్తాడు, మన వ్యతలు తీరుస్తాడు, మన నొప్పిని కూడా ఆయన భరించి ఆయన తీసివేయగల సమర్థుడు. అప్పుడే కదా కన్నీరు వస్తుంది. భరించలేని బాధ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వస్తుందా? ప్రార్థన చేస్తే దేవుడు ఆ బాధ నుంచి, కన్నీరు నుంచి తొలగిస్తాడా లేదు? ఇది కేవలం నేను మాటల ద్వారా చెప్పడం కాదు. బైబిల్ గ్రంథంలో కూడా ఏషియా ప్రవక్త ఒక రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్నట, రాజా హిజ్కియా నీ సమయం అయిపోయింది, సామాను సర్దుకో అని చెప్పాట. హిజ్కియా రాజుతో చెప్పాడు, నీ సమయం అయిపోయింది, నువ్వు సిద్ధపడిపో అని చెప్పి ముందుగా కౌరు పంపించాడు. ఆ హిజ్కియా రాజు ఏం చేయాలో తెలియలేదు. మంచం మీద రోగగ్రస్తుడై ఉన్నవాడు గోడ వైపు తిరిగి, అంటే ఇంకెవ్వరి వైపు చూడలేదు, గోడ వైపు తిరిగితే మీకు ఏం కనబడుతుంది? ఏమీ కనబడదు కదా. అటువైపు తిరిగి కన్నీరు విడిచి దేవుడితోటి ప్రాధేయపడ్డాడు. దేవా, నా జీవన విధానం, నేను నీతో చేసిన కార్యాలు ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని మొదలు పెట్టాడు. మొదలు పెడితే ఆ మొరని ఆలకించిన దేవుడు వెళ్ళిపోతున్న ఏషియాని, ఏ ఏషియా ఆగు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎందుకు ప్రభా? ఏ విషయం అయితే హిజ్కియాకి చెప్పావో మరలా నేను చెప్పమన్నాను చెప్పు. హిజ్కియాకి మరొక 15 సంవత్సరాలు శాంక్షన్ చేశాను, బతుకు పో అని చెప్పి అన్నాను చెప్పు. కన్నీరు విడిచాడు, కన్నీరుని ఆయన ఆనందంగా మార్చాడు. అవునా? బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీని చూస్తున్నాం. సంతానం లేక ఏం చేయాలో తెలియక దేవుని దగ్గరికి వెళ్ళి దేవాలయం ముందు గుమ్మం మీద కూర్చొని మనసులో దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నది. యాజకుడు అనుకున్నాడు, మత్తుగా ఉంది, అనుకుంటున్నది, తాగేసి బాగా మత్తులో ఉంది అనుకున్నాడు. ఏమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ మత్తు వదలమని చెప్పాను కదే, ఎందుకు ఇలా తాగేసి వస్తావు అని యాజకుడు అన్నట్టు. అంటే అప్పుడు చెప్పింది, అయ్యా నేను మత్తురాల్ని కాదయ్యా, నా హృదయ వేదనతోటి తల్లడిల్లిపోతున్నాను, నా ప్రభువుకి నా గోడు నేను విన్నవించుకుంటే నేను వచ్చానయ్యా. అయ్యా నాకు గర్భం లేదు, దాన్ని బట్టి నేను అవహేళన పడి ఉన్నాను, అందరూ కూడా నేను అవహేళన చేస్తున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ బాధని దేవుడితో చెప్పుకోవడానికి వచ్చానయ్యా అన్నారు. యాజకుడి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, వచ్చే ఏడాదికి ఈ పాటకి నీ చేతిలో పెట్టుంటాడు, వెళ్ళు. ఆమె యొక్క కన్నీరుని తుడిచిన దేవుడు అనుకున్నట్టుగానే ఆ రీతిగా మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పక మన కన్నీరుని ఆయన తుడుస్తాడు.
అయితే అమ్మో కన్నీరు విడవడమే ఇదంతాను అంటే నీ ప్రతి కన్నీటి పొట్టుని కూడా ఆయన యొక్క కవలిలో దాస్తూ ఉన్నాడు. నీ కన్నీరు పొట్టు వృధా పోదు. మరియా కన్నీటితోటి యేసు ప్రభు యొక్క పాదాలు కడిగింది. ఏమన్నాడు? నా గురించి ఎక్కడైతే నా సమాజం గురించి విషయాలు చెప్పబడతాయో నాకంటే ముందు ఈమె యొక్క విషయాలు చెప్పబడతాయని చెప్పి అంత ఘనతని ఇచ్చాడు. అవునా కదా? కన్నీరు ఏమాత్రం కూడా వదలకూడదు. ఈ దినాల్లో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన కన్నీరు ఆయన తుడుస్తా ఉంటాడు. ప్రకటన గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు ఆయన మీ కన్నుల నుంచి ప్రతి పాప బిందువును కూడా ఆయన తుడిచి వేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఈ ప్రతి కన్నీటి పొట్టుకి కూడా ఆయన విలువిస్తున్నాడు. అయ్యో నా జీవితం ఎప్పుడు ఏడుపే 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 అని అనుకోవచ్చు, దుఃఖమే అనుకోవచ్చు. 127వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, కన్నీరు విడుస్తూ విత్తువారు సంతోషగానం చేస్తూ తిరిగి వస్తారని దేవుడు ఆ వాగ్దానం నీ పట్ల నా పట్ల. ఈరోజు మనం బాధపడుతున్నామని మనం ఎక్కువగా చింతించొద్దు, దేవుని నిందించొద్దు. మనం కన్నీరు విడుస్తుంటే ఆ కన్నీరుని కూడా ఆయన నాట్యముగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన. ఆ విధంగా ఆయన మనకి నడిపిస్తూ ఉంటాడు, ఆయన చేస్తూ ఉంటాడు. ఎంత వేదన, ఎంత రోగులతోటి వారు ఏడ్చాడు, వారి యొక్క భాషని కన్నీటిని దేవుడు తుడిచాడో లేదో మనం కొన్ని అంటే ఉదాహరణ చూద్దామా? 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంత బాధపడి ఉంటుంది తన యొక్క వేదన్ని తొలగించారా లేదా? 18 ఏళ్ళ నుంచి నడువు ఉంగిపోయిన స్త్రీ ఉండేది, తను కూడా ముట్టి ఆయన స్వస్థపరిచాడు. 38 ఏళ్ళ నుంచి కోనేటి వద్ద ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఆ కోనేటిలో దించి నాకు స్వస్థత కలగజేస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్న యవ్వనస్తుడికి లే పరిపెత్తుకో అని ఒక మాటతో తన కన్నీటిని తుడిచిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆ దేవుడు నీకు నాకు చేయలేడా? మన కన్నీరు తొడవడా? కాబట్టి నీ కన్నులకు కన్నీరు రాకుండా, అంటే దాని అర్థం ఏంటంటే కన్నీరు రాకుండా మొత్తం డ్రై చేసి నా కన్నీళ్ళని ఇంకిపోయి నీ కన్నీళ్ళు రావట్లేదు అది కాదు. నీ హృదయ వేదన్ని, నీ బాధని ఆయన తొలగిస్తాను అని చెప్పిన మాట. ఎవరైతే ఇతను చెప్పినట్టు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తారో వారు ఈ విధముగా ఆశీర్వాదం పడతారని చెప్పి ఇందాక చూసుకున్నామే. ఈ విధంగా వారి కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఈరోజు మనకి ఈ లోకంలో మన తప్పుల వల్ల కావచ్చు, మన పొరపాటు వల్ల కావచ్చు, లేదు ఏ పరిస్థితుల వల్ల కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన పిల్లల వల్ల కావచ్చు, మన భర్తలు కావచ్చు, మన బిడ్డల వల్ల కావచ్చు, మనకేమైనా ఇబ్బందులు రకాలు వచ్చి మన కన్నీరు విడుస్తున్నామంటే బాధపడద్దు. ఈ కన్నీటికి దేవుడు ఆయన ఒకరోజు ఆయన సమాధానం చెప్పబోతున్నాడు. ఆ కన్నీటిని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు ఒకరోజు. అందుకే కనులకు కన్నీరు రాకుండా నా కనులను కాపాడే దేవుడు అంటాడు. ఇకపోతే మూడోది, ఎక్కువసేపు వెళ్ళదు, తొట్టు పడకుండా మన పాదాలు జారి పడకుండా. జారి పడడం అంటే కేవలం ఈ వర్షాకాలంలో నాచు ఉంది, బొరద ఉంది, జారిపోయిన నో 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 ఈ విషయంలో కాదు. ఆత్మలో, దేవునిలో, ఆత్మీయతలో మనం జారి పడిపోకుండా ఆయన మనల్ని ఆత్మతో ఎత్తి పట్టుకునే దేవుడు. అదే ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. 70 కీర్తనలో చెప్తూ ఉన్నాడు. 94వ కీర్తన 18వ వచనం, 94వ కీర్తన 18వ వచనం కాదు, ముందుండి మనం చూసుకున్నా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ లోక జనులు చూసి వారందరూ కూడా ఇలా ఉన్నారే అని చెప్పి తన గురించి చెబుతూ
వారి దర్శనం చూశాడు. వారందరూ కూడా కాలు జారు స్థితిలో ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. కాలు జారకుండా ఆయన మనల్ని కాపాడుతాడు, పడిపోకుండా మన పాదాలని. పాదములు దేనికి సాదృశ్యం తెలుసా? పాదాలు దేనికి సాదృశ్యం? సిద్ధపాటు. సిద్ధపాటు. పాదాలతో మేము ఏం చేస్తాం? మీ పాదాలతో మీరు ఏం చేస్తారు? మీ కాళ్ళతో మీరు ఏం చేస్తారు? ఎగిరి తంతం చెప్పకండి. మీరు చేసే పని ఒకటి నడుక, అంతేనా? కాళ్ళతో చేసేది, పాదాలతో చేసేది నడక. మన నడక ఆత్మీయతలో జారిపోతే మన జీవితం పతనమే. ఆ రీతిగా జారిపోకుండా ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళు వల్లే చేస్తాడు, పాదాలని సిద్ధపరుస్తాడు. పాదాలు సిద్ధపాటు గుర్తు. అంటే నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచి సిద్ధపరిచి జారకుండా. ఈ రోజుల్లో ఎలా జారిపోతున్నాడో తెలుసా? భక్తి గల వారే, నేను కాదల్లే, తప్పుడు బోధనలో జారిపోతున్నారు, తప్పుడు ప్రవచనాల్లో జారిపోతున్నారు, తప్పుడు వ్యక్తుల దగ్గర పరిగెత్తి జారిపోతూ ఉన్నారు. అవునా? ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉన్నాం, చాలా మంది, నాకు అనిపించింది ఒకటే, చాలా మంది సేవకులు ఓహో గొప్ప సేవ చేసేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వారికి తెలియకుండానే వారు అపవాద చేతిలోని వాళ్ళు వాడబడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల దేవుని నామం అవమానపడుతున్నారు తప్ప కనపరచబడట్లే. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం తగ్గిపోయింది. పెద్ద పెద్ద సేవకులు సైతం వీళ్ళు నిందించుకోవడంతో సరిపోతున్నారు. అంటే కారణం, దేవుడు అల్లరికి కర్త కాదే. ఆ అల్లరిని సృష్టిస్తున్నవాడు ఎవరు? అపవాదేగా. కానీ చెప్పుకుంటేది ఏమిటి? మేము దేవుని దాసులవి అని చెప్పుకుంటూ ఎవరిని వాళ్ళు బలపరుస్తున్నారు? అపవాదులు బలపరుస్తున్నారే. ఇది జారిపోవడం కాదా? ఇది జారిపోవడం కాదా? నీ స్థితిని నువ్వు గమనిస్తే దేవుడు నిన్ను స్థిరపరిచి నిలబడతాడు. ఇందాక చెప్పాం, దావీదు జస్ట్ ఒక మోహంతో జారిపోయాడు కాదు, జారిపోయాడు, అంతే కదా. ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేశాడు. కానీ దేవుడు మళ్ళీ వెంటనే నిలబెట్టి తన్ని పరుగు పెట్టించాడు కదా. నీతిమంతులు 7 సార్లు పడినను, చూసారా దేవుని మాట ఎలా ఉందో? ఎస్, ఒక్కొక్కసారి మన యొక్క తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి మనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ దేవుడు నిన్ను చేపట్టి మళ్ళా నిలబెడతాడు. కోరుని జారిపోయిన వాడిని ఎవడేం చేయడు, ఆయన పట్టుకోడు. పడ్డావా? అనుభవించాడు. కాబట్టి జారి పడకుండా ఆయన మన పాదాలని కాపాడాడు. సాంసన్ విషయంలో కూడా ఇందాక చెప్పినట్టే దేవుడు ఏం చెప్పాడు? గర్భంలో ఉంటుండగానే తల్లి చెప్పాడు, అమ్మా ఈ బిడ్డని నేను వాడుకుంటాను. ఆ బిడ్డను కడుపులో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ద్రాక్ష సంబంధిత ఏది కూడా నువ్వు వాడడానికి వీల్లేదు. ఆ బిడ్డను పుట్టిన తర్వాత తను కూడా ద్రాక్ష సంబంధమైన ఏది పుచ్చుకోకూడదు. అంతేకాదు తన తల మీద మంగళ కత్తి పడడానికి వీలు లేదు. ద్రాక్ష సంబంధమైనది అంటే మొత్తం మందులు. ఎందుకంటే ఈ రోజు అంటే మనం సారా అంటున్నాం, బ్రాందీ అంటున్నాం, విస్కీ అంటున్నాం. కానీ ఆ రోజుల్లో ద్రాక్ష రసము అనేవారు. దాన్ని కూడా మత్తు పదార్థాలు కూడా. కాబట్టి ఆ మత్తు చిత్తు చేయకుండా జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు. కానీ తను మోహంలో పడి దేవుడు ఏదైతే వద్దన్నాడో అవే చేసి తను జారిపోయాడా లేదా? తన జీవితంలో పతనం వస్తే చేరిపోయాడు. కానీ చివరిలో పశ్చాత్తాపడి ఒక్కసారి దేవుని వేడుకున్నాడు. చాలా గొప్ప మాట ఉంటుంది.
అక్కడ ఏంటంటే తన జీవిత కాలంలో జయించలేనటువంటి గొప్ప జయాన్ని ఆ పశ్చాత్తాపం తర్వాత తను జయించాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ విధంగా ఆయన చేస్తాడు. కారణం ఆ సమయంలో పశ్చాత్తాపడ్డాడు. నీతిమంతులు 7 సార్లు పన్నును అదొక సాదృశ్యం. ఎందుకంటే దేవుడు దృష్టికి అవసరమై ఉన్నది వాడుకున్నాడు. అలా చెప్పి మనల్ని దేవుడు చూసుకుంటాడులే అని మన ఇష్టానుసారం తిరిగితే వల్ల కాదు. మనం చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంటుంది. కీర్తన 94:18 కీర్తన, నా కాలు జారినని నేను అనుకునగా, చూడండి ఆ మాట, నా కాలు జారినని నేను అనుకోగా వెంటనే దేవుని యొక్క కృప నా చేయి పట్టుకుంది. నువ్వు జారే స్థితిని నువ్వు గమనించి ఒక్కసారి దేవుడికి మొర్ర పెడితే వెంటనే పట్టుకొని ఆయన లేవనెత్తాడు. ఈ రోజుల్లో మన ఆత్మీయ స్థితిలో మనకు తెలియకుండానే జారిపోయే ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. మనం అనుకుంటూ ఉన్నాం, నేను దేవుళ్ళు ఉన్నాను, నేను దేవుడికి కానుకలు ఇస్తున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళిపోతున్నాను, అన్ని చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నీకు తెలియని రీతిలో నీ మాట, నీ చేత, నీ క్రియ, నీ ఆలోచన వల్ల జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి స్థితులు ఒక్కసారి నీ స్థితిని నువ్వు గమనించి ప్రభువా అంటే ఆయన వెంటనే చేపట్టుకొని ఆయన నిన్ను చేరదీస్తాడు. అందుకే అక్కడికి నేను నా కాలు జారినని నేను భావించగా, చూడండి 121వ కీర్తన 3వ వచనం ఏమంటున్నాడు? 121వ కీర్తన 3వ వచనం, ఆయన నీ కాలును పాదములు తొట్టులనేయుడు. నీ పాదాలు తొట్టులు. పాదాలు తొట్టులు అంటే ఏమిటి? చిన్నపిల్లలు నడక నేర్చుకుంటూ ఉంటారు, అవునా కదా? నడక నేర్చినప్పుడు వాడి పాదాలు సరిగ్గా పడతాయా? గుడి నడక నడిచినప్పుడు అటు ఇటు తప్పడలు పడితే వాడు పడిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయినప్పుడు మనం కూడా అలా గుడి నడక నడుస్తామా? అలా నడిచి వాడెవడు? సర్వేరు ఒకడే. ఎవడా సర్వేరు? రోడ్డు కోల్చేవాడు. ఎవడు కోలుస్తాడు రోడ్డు? కడుపు నిండా ఆ ద్రవం ఉన్నవాడు రోడ్డును కొలుస్తాడు, అంతే కదా? వాడు నడిచినప్పుడు ఎలా నడుస్తాడు? ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి ఇటు. చూసారు ఎప్పుడైనా? కానీ దేవుని యందు భయభక్తి గల వారు తొట్టిల్లడానికి అవకాశం తక్కువ. ఒకవేళ కాలు జారినని మనం గమనించిన వెంటనే ఒకసారి మనం తెలుసుకుంటే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి ఇస్తాడు. నీ పాదములు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడు. ఆ అవకాశం దేవుడు ఇవ్వడు. దేవుని మీద నువ్వు ఆధారపడి దేవునితో పాటు నువ్వు నడుస్తూ ఉంటే నీ పాదాలు తొట్టిల్లడానికి అవకాశం ఉండదు. చిన్నపిల్లాడు తండ్రి చేయి పట్టుకొని నడుస్తుంటే ఆ పాదాలు తొట్టిల్లితే తండ్రి ఊరుకుంటాడా? వెంటనే చేస్తాడు లేదా? అలాగే నీ తండ్రి, నా తండ్రి మనల్ని జారి పడకుండా ఆయన చూస్తాడు. యోధా పత్రిక చూడండి 24వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యోధా పత్రిక 24వ వచనం అయిపోయిందండి, ఇంకేం ఎక్కువసేపు తీసుకోండి. తొట్టిల్లకుండా ఏది మరొకసారి నువ్వు గట్టిగా చదువు, అందరూ చదువుతారు మాట, అదే మాట మరి చదువు పద్మా, మళ్ళీ చదువు, అందరూ చదువుతారు. చెప్పండి చెప్పండి. మిమ్మల్ని కాపాడుకును తన మహిమ యొక్క ఆనందముతో
మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. హల్లెలూయా. నీ పాదాలు తొట్టిల్లకుండా నేను కాపాడేవాడు నీ దేవుడే చెప్పబడుతుంది. అందుకే కీర్తనగా చెప్తాడు, అయ్యా ఇందు నిమిత్తము నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, ఏమిచ్చి నేను నీకు నువ్వు చేసిన కార్యాలకి నేను ఏమిచ్చి నా రుణం, నువ్వు చేసిన ఉపకారాలకి నేను ఆయనకి ఏం చెల్లిస్తానంటున్నాడు. నీ జీవితంలో నువ్వు కూడా నీ దేవునికి ఏం చెల్లించగలవు? ఒక్కసారి ఆలోచించేద్దాం. మరణము నుండి ప్రాణమును, కన్నీరు రాకుండా కన్నులను, జారి పడకుండా మన పాదములను కాపాడుతున్న ఆ దేవుడు నిత్యము ఆయన యందు మనం స్థిరులుగా నిలబడడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క జీవన విధానానికి ఆయనకు మనం ఏమిచ్చి ఆయన తృప్తిపరుస్తాం. ఆయన నీ నుంచి ఏం అడగట్లే, అమ్మా నేను సంపాదించిన ఆస్తి నాకు తెచ్చి నా హుండీలో వేసేయండి అల్లే, అమ్మా మీ పాడి పంట తీసుకొచ్చి నాకు బలిచ్చేయండి అల్లే, అమ్మా మీ పిల్లలు తీసుకొచ్చి నాకు బలివ్వండి అల్లే. ఆయనకి ఇష్టమైన బలి ఏమిటి? విరిగి నలిగిన హృదయమే. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తారో వారిని ఆయన కాచి కాపాడతాడు. విరిగి నలిగిన హృదయం అంటే కేవలం చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఏడు చేస్తుంటారు, ఏడు చేసి ప్రార్థన చేస్తారు. ఆ ఏడుపు ఆ శబ్దం కాదు కావాల్సింది, నీ హృదయ భారంతో ప్రార్థన చేయాలి. హృదయ భారంతో నువ్వు ప్రార్థన, ఒక్కొక్కసారి హృదయ భారం నిండిపోతే నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. ఆ సమయంలో నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు కూడా. ఆ రీతిగా అంతటి భయభక్తులు కలిగి మన దేవునికి కృతజ్ఞత కలగాలి, అంతే, ఇంకేం అక్కర్లే. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5:18 ఏమన్నాడు? ఇది మీ దేవుని చిత్తము, ప్రతి విషయములను కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ పక్షమున దేవుని చిత్తమై ఉన్నది. ఆయనకి ప్రతి విషయంలో కూడా తెల్లవారు లేచిన మొదలు పడుకునే వరకు కూడా ఆయనకి మనం కృతజ్ఞత 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 కృతజ్ఞత. ఎందుకంటే యోహాను సువార్త 15:5 ఏం చెప్తున్నాడు? నాకు వేలుగా ఉంది, అంతేగా, ఆయనకు వేలుగా ఉండి మనం ఏమి చేయడు. ఆయనతో ఉన్నాము అంటే ఆయనకు కావాల్సింది ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఆయనకు కావాల్సిన దేవుడి స్తుతి యాగం, కృతజ్ఞత, నీ నిండు హృదయం. ఇందాక మన పిల్లలు ఆరాధనలో పాడారు, ప్రేమించేదం అల్పముగా, తర్వాత నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలము. ఆ రీతిగా దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు మనకి తోడే ఉంది. ఆయన యేసు ప్రభువుకి భూలోకంకి వచ్చినప్పుడు ఒక పేరు పెట్టారు. మన శుక్రవారం మనం చూసాం. ఏమిటి ఆ పేరు? ఇమ్మానుయేలు. అర్థం నీకు తోడుగా ఉంటాడు. పిల్లలు ఏర్పడతారు, నాకు తోడుగా ఉన్నవాడా పడుతున్నారు లేదా? ఆయన మనకి తోడుగా ఉంటాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడుకు ఆయన నరుడు కాదు. కాబట్టి ఎల్లప్పుడూ ఆ ఇమ్మానుయేలుతో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మన బలహీనం అని తెలిసి మన బలహీనతలో సహాయం చేయ నిమిత్తం ఆయన పంపిన ఆ ఆదరణకర్త యొక్క చేతిలో మనం పెట్టబడతాం. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో
ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో నీకు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పువాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మానీయాన్ని నీకు నీలో ఉంచుకొని ఆ యొక్క ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని చేయి విడవకుండా మీరు మనం ప్రార్థన చేస్తే, మనం ఆయనతో ఉంటే మన యొక్క జీవితం మరణం నుంచి మరణం నుంచి ప్రాణాన్ని, కన్నీరు కూడా కన్నులు జారి పడకుండా పాదాలని ఆయన కాపాడుతూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా ఒక విషయంలో ప్రార్థన చేస్తుంటాను, పరిశుద్ధాత్ముడు దేవుడా, పరిశుద్ధాత్ముడా నన్ను నింపు, నిత్యం నాతో ఉండు. నేను నిన్ను నా ప్రవర్తన, నా మాట, నా చేత, నా బలహీనత వల్ల నేను దుఃఖపరుస్తూనే ఉంటున్నాను. నిజమే, నాకు తెలుస్తుంది, నా హృదయం నాకు చెప్తున్నది. అయినప్పుడు కూడా నన్ను విడిచిపోవద్దు. అయితే నీ దండమును దుడ్డుకోను అవసరమిచ్చాడు, వినియోగించు. ఎస్, నీవు తీర్పు తీర్చే సమయంలో, దండించే సమయంలో నువ్వు న్యాయవంతుడివే. నువ్వు నన్ను దండించు, కానీ నీ ఆత్మని నా నుంచి మటుకు తీసివేయదు. నీ ఆత్మ నన్ను తీసేస్తే నేను నీకు దూరంగా ఉండి నేను ఏం చేయలేను. నువ్వు దూరంగా ఉంటే నేను ఏం చేయలేను. నీ ఆత్మ లేనిదే, పద్మ ఏం పాడుతావు నువ్వు? నీ ఆత్మ లేనిదే అది పాడలేను, నడవలేను, ప్రార్థించలేదు. ఆత్మ లేకపోతే మనం సజీవులం కాదు, నిర్జీవులమే. కాబట్టి ఆ ఇమ్మానుయేలు యొక్క దేవుడు, ఆయన యొక్క ఆత్మ మనం నిత్యం కలిగి ఉంది. ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు మనం కూడా చెప్పగలం, దేవా మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములు కాపాడిన దేవా, నీకు నేను ఏమి చెల్లించి, నీకు ఏమి చెల్లింది? నువ్వు చేసిన ఈ ఉపకారాలకి నేను ఏమి చెల్లింది? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా? నా కడుపును పుట్టిన నా జ్యేష్ఠ కుమారునికి ఇచ్చిన చాలునా? కాదే, విధికి నేలిన హృదయంతో కృతజ్ఞత అర్పించడం నేను కోరుకుంటున్నావురా. ఆ కృతజ్ఞతని ఇవ్వగలిగే మనసు నాకు ఇవ్వు అని చెప్పి మనం అడుగుదాం. ఆ రీతిగా ఆయనతో అంటి పెట్టుకొని ఆయనతో మనం కలిసి ప్రయాణం చేద్దాం. కారణం చివరి దినాల్లో, చివరి గడియల్లో ఉన్నాం. ఈ తరంలోనే ఆయన రాకను మనం చూసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతే, ఆయన రాకడలో మనం మర్చిపోతే మనం ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చేయండి. ఆ స్థితి మటుకు రాకూడదు, ఆ స్థితి మటుకు రాకూడదు. రాకుండా ఉండడానికి మనం ఆయనతో అంటి పెట్టుకుని ఉంటాం. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యం వెలుగుదాం. అప్పుడు అవన్నీ కూడా మనకి ఆయన ఇస్తాడు. నీకు ఏం అవసరమో ఆయనకి నీకన్నా నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన భూత, వర్తమాన, భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. నీకేం కావాలో ఆయన తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు, ఎలా ఇవ్వాలో ఆయన తెలుసు. నువ్వు అడిగి ఊరుకో, దట్స్ ఇట్. ఆయనతో ఉండు. నీ చిత్తం ప్రభువాను, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చి నిన్ను ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతాడు, సంతోషంతో ఉంచుతాడు. అందుకే తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చును. అటువంటి స్థితిని నీకు నాకు దేవుడు కలగచేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మనం దారి తప్పకుండా ఉండాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. చివరి మాట ఎందుకు నాకు చెప్పబడుతుంది, రోమీయుల పత్రిక 8వ అధ్యాయంలో 38, 39 మాటలు ఒకసారి చూద్దామా ఏం రాస్తున్నాయో. రోమీయుల పత్రిక 8వ అధ్యాయము, మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. అలాగే
దేవా నీవు నాతో ఉంటే నాకు ఈ లోకలు ఏవి కూడా నన్ను నీ నుంచి వేరు చేయవు, నీ ఆశీర్వాదం నాకు దూరం కాదు, నన్ను హక్కులు చేర్చుకో, ఆలింగనం చేసుకో, ఆశీర్వదించి నడిపించు అని మనం ప్రాధేయపడదాం. మీరు సాధారణ తల్లిదండ్రులు అయ్యి మీ పిల్లలు రొట్టె అడిగితే ఇంకేదో ఇస్తారా? కానీ మీ పరలోక తండ్రి మీరు అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అధికముగా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అడిగే హక్కుని మనం పొందుకుంటాం, ఆ అర్హతని కలిగి ఉందాం, దేవునితో ఉందాం, దేవుల్లో ఉందాం, దేవుని మనం చూపిద్దాం. దేవుడి మాటను దీవించి మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక.